ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదే కప్పుతోటి 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు పుల్లటి పెరుగు, 2 కప్పుల వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1 క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ ముక్కలైనా కొన్ని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్నాక ఇవన్నీ పిండిలో కలిసేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పిండిని 3 గరిటెలు వేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు ఉంచేసి రెండో వైపుగా తిప్పుకోవాలి. ఈ ఊతప్పాన్ని చూడండి. రెండో వైపు కూడా ఇలా 2 నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే జొన్న పిండితో చేసిన ఊతప్పం రెడీ.